వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి మే నెలలో మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి వ్యయగురునిగా సంచరిస్తూ ఉన్నటువంటి గురుగ్రహం ఈ మాసంలో జన్మగురుడిగా ఫలితాన్ని ఇస్తారు. లాభస్థాన స్థితి రవి కాస్త వ్యయస్థానంలోకి వెళతారు. అలాగే వ్యయంలో ఉన్నటువంటి రవికి రెండవ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క స్థితి వల్ల పాపకర్తరి అనేటువంటిది మిథున రాశికి సంక్రమిస్తుంది. దశమంలో యోగిస్తూ ఉన్నటువంటి రాహువు కాస్త నవమ స్థానంలోకి వెళ్ళి వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తారు. దశమంలో శనేశ్వరుడు శుక్రుని యొక్క స్థితి ఉంటుంది. అంటే ఈ గ్రహ సంపత్తి మొత్తం మీద ఒక్క బుధుడు మినహాయించి మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితి. గోచార వ్యాప్తంగా బుధుడు లేదా చంద్రుడు అనుకూలించడం అది పెద్ద విశేషమేం కాదు. దానివల్ల ఏదైనా స్వల్పమైనటువంటి, ఎందుకంటే బుధుడు చాలా చంచలమైనటువంటి గ్రహం, చంద్రపుత్ర అన్నారు. చంద్రుడు ఏ విధంగా అయితే 2.5 రోజులే ఉంటారు, బుధుడు కూడా ఆల్మోస్ట్ చాలా తక్కువ కాలం సంచరిస్తారు. ఆయన వెంటనే మారిపోతారు 20 రోజులకు ఒకసారి. కాబట్టి ఆయన ఇచ్చే ఫలితాల మీద ఆధారపడి ముందుకు వెళ్ళలేము. కాబట్టి మిథున రాశి వారు ఈ మే నెలలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గోచార పరంగా గ్రహాలన్నీ కూడా ప్రతికూలమైనటువంటి స్థానాల్లోనే ఉన్నాయి. మరి ఇటువంటప్పుడు ఏం చేయాలండి అంటే, ఒక గ్రహం కూడా మనకి ఫేవర్గా లేనప్పుడు ఏ విధంగా ముందుకెళ్తాం అంటే ఇందులో కూడా కొన్ని ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి. ఏమిటి? 15వ తారీఖు వరకు రవి బలం ఉన్నది. అంటే మాసంలో మే నెల 1వ తారీఖు నుండి 15 వరకు రవి లాభస్థాన స్థిత గ్రహంగానే ఉన్నారు. కాబట్టి లాభరవి యొక్క అనుకూలత ఉంటుంది ఒకటి. అయితే ఈ 15వ తారీఖు దాటాక మరలా ఇందాక చెప్పుకున్న పరిస్థితులే వస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఆదిగతో ఫలతో రవి భౌమో, రవి 15 రోజులున్నా ఆయన ఇచ్చేటువంటి ఫలితం చాలా తక్కువ రోజులకే మనకి కన్ఫైన్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. జాతకంలో దశాంతర్దశలు గనక యోగిస్తే మే నెలలో గోచారం ఇంత బాగా లేకపోయినా మిథున రాశి వారికి ముందుకెళ్ళిపోతుంది. ఒకవేళ జాతకంలో ఉన్నటువంటి దశాంతర్దశలు గనక బాగా లేకపోతే మాత్రం గోచారం పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది కాబట్టి ఇబ్బందులు పడతారు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ విధమైనటువంటి సమస్యలు వస్తాయి? ప్రత్యేకించి పాపకర్తరి అన్నాం అంటే రవి కుజుల యొక్క ద్వాదశ, అంటే ఈ రాశికి ద్వితీయ స్థానంలో కుజుడు, ద్వాదశ స్థానంలో రవి. దీనివల్ల ఏమవుతుంది అంటే శారీరకమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం అన్నది శాస్త్రం. బంధువుల వల్ల ఖర్చు, సొంత ప్రాంతాలను వదిలిపెట్టి వెళ్ళవలసి రావడము, లేదా అనుకోని విధంగా ఏదైనా ఉద్యోగాన్ని కానీ వ్యాపారాన్ని కానీ వదిలిపెట్టి వెళ్ళవలసి రావడము, ఇటువంటి వాటన్నిటికీ కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. దశమంలో శనేశ్వరుడు ఎంతసేపు ఉద్యోగాన్ని పాడు చేద్దామనే చూస్తారు. వ్యాకులం శోక సంతాప పాపముద్యోగ విఘ్నకం అన్నారు. దానికి తోడు జన్మగురుడు కూడా రాజగోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం అన్నారు. అంటే అటు శనేశ్వరుడు కానీ గురుడు కానీ ఉద్యోగాన్ని ఏ విధంగా తీసేయాలి అన్న దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారంటే వృత్తి దూరం చేస్తారు. ఈ వృత్తిపరమైనటువంటి సమస్యలకి కారణమవుతారు. కాబట్టి ఈ మే నెలలో ప్రధానంగా మిథున రాశి వారు వృత్తిపరమైనటువంటి క్రమశిక్షణని కలిగి ఉండాలి. వృత్తి పట్ల ఎక్కువగా డెడికేటెడ్గా ఉండాలి. అంటే ఎక్కువ సమయం వృత్తిలో కొనసాగుతూ ఉండాలి. రెండోది, అకారణంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టడం కానీ, లేదా చేతిలో ఇంకో ఆఫర్ లెటర్ లేకుండా ఉద్యోగాన్ని మానవేయడం కానీ, ఇటువంటివి చేస్తే ఉద్యోగం దొరకడానికి చాలా కష్టం అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే వ్యసనాల బారిన పడకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా వ్యసనపరులైనటువంటి స్నేహితులు మన దగ్గరికి చేరడానికి మన యొక్క ఆలోచనలను పాడు చేసి కొంత ఈజీగా డబ్బు సంపాదించుకుందాం, లేదా పలానా దాంట్లో పెట్టుబడి పెడదాం, బెట్టింగ్లు, జోదము, స్పెక్యులేషన్ ఇటువంటి వాటిలోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తారు. లేదా మధ్యవర్తిత్వానికి తీసుకెళ్తారు. నేను అలా పలానా డబ్బు కావాలి, నాకు ఇక్కడ నువ్వు ఏమైనా షూరిటీ ఉంటావా, లేదా ఇటువంటి వాటిల్లోకి మిమ్మల్ని దింపుతారు. అలా వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉంటూ ఈ మాసాన్ని గనక గడపగలిగితే మిథున రాశి వారికి కొంత మంచిది. ప్రత్యేకించి ఈ మాసంలో గురువారాలు ఎక్కువగా నియమంతో ఉండాలి. గురువారం నాడు శనగలు, పసుపు రంగులో ఉండేటువంటి పళ్ళు దానం చేయాలి. అలాగే ఈ పసుపు రంగు వస్త్రాలకి దూరంగా ఉండాలి. అలా ఉండగలిగితే గురుని యొక్క అనుకూలత ఉంటుంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చెయ్యాలి. అలాగే వీలునంత వరకు గురువారాలు దక్షిణామూర్తి యొక్క ఆలయాన్ని కానీ దత్తక్షేత్రాన్ని కానీ సందర్శించాలి. అలా సందర్శనం చేస్తే ఈ మాసంలో మంచి ఫలితాలని పొందవచ్చు. స్వస్తి.